ఈ మర్యాదలను చూస్తుంటే మర్యాద రమ్మన్న సినిమా గుర్తొస్తుందిరా. కొంప తీసి తిన్నమైపోయాక రోకల బండతో కొట్టి చంపేస్తారేమో. అప్పులో అందరూ ఒకేలా ఉండర్రా, ముందు తిను. చాలా థ్యాంక్స్ అండి. డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. ఇద్దాం. చుట్టాలు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారా? ఇల్లు చూడరా అనుష్క, ఇల్లు చూపించు. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు పట్టుకొస్తాడేమో. రండి. ఆ టీవీ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ యాక్వేరియం యూనియన్ బ్యాంకు, ఆ సోఫా సెట్ ఇండియన్ బ్యాంకు. మా అయ్యో ఈ బ్యాంక్ ఏం కొన్నారు మీరు? కొన్నాం, అన్ని పైన రెండు రెండు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కట్టించాం. చాలా బాగుంది. బెడ్రూమ్ కి వెళ్దాం రండి. బాగోదండి. చాలా బాగుంటుందండి. రండి వెళదాం. రండి రండి. ఈ బెడ్రూమ్ కృషి బ్యాంక్ వారి కృషితో కట్టించాం. బాగుందా? అందుకనే రెండు ఎత్తేసారు. ఈ బెడ్రూమ్ లో ఫర్నిచర్ అంతా, ఆ సోఫా సెట్లు, ఈ టీవీ, ఈ మంచం, ఇవన్నీ అయ్యో కాస్త గీకాం. మీరు గీకిన డబ్బులు గోకుండా ఇస్తే చాలా ఆనందపడతాం అనుష్కజీ. అలాగే ఇచ్చేస్తాను, కానీ ఇచ్చే ముందు చిన్న ఆట. అమ్మన నాట కాదు కాదు, దొంగ పోలీస్ ఆట. చూడు, నేను పరిగెడుతూ ఉంటాను, వీళ్ళు నన్ను ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేస్తాను. 2 లక్షలే? మీరు పరిగెత్తండి, పట్టుకోండి. మీరు పట్టేసుకుంటాం. రండి. కిక్కిచ్చే గేమ్ షో. అదేంట్రా జాకెట్ చెప్పుకుంటుంది? స్పెషల్ ఎఫెక్ట్ రా. అయ్యయ్యో, వీళ్ళు నాకు మరి అరుపులు ఏంట్రా? సౌండ్ ఎఫెక్ట్ రా. పద. ఏమండి? అయ్యయ్యో. మంత్రులు వారిగా వాటాలు వేసుకుంటున్నారు. ముందు వాడంట, ఆ తర్వాత వాడంట. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? దేనికి వచ్చారు? అనుష్క, ఇల్లు చూపించు. అలాగే. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు తీసుకొస్తాడేమో. వెంకటేశ్వర బాబాయ్, సుబ్రహ్మణ్య బాబాయ్, అనుకుంటున్నాం. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి మా అనుష్కని దారుణంగా రేపు చేస్తున్నారు. రక్షించండి బాబాయ్, రక్షించండి. రేపు చేస్తున్నాను లోపల. ముగ్గురు కలిసి ఒకేసారి రేపు చేస్తున్నారు. ఫస్ట్ పిల్లక్క. ముందుగా పట్టుకున్న వాళ్ళకి ఇస్తానందండి. ఇదంతా ఆట అండి. ఏంట్రా ఆట? డబ్బులు కట్టకపోతే ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా? రేపు చేస్తారా? రేపు చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఫోన్ చేశా. ఎంత పని చేశారు? నమస్కారం సార్. వెనకెళ్ళు. ఏమండే, ఊరుకోండి, ఊరుకోబెట్టండి, ఓదార్చండి. అట్లా కట్టాయి సార్. నువ్వు ఏడవకే, అంకుల్కి వచ్చారు కదా. ఏంటి రేప్ చేసేసి బాగా రిలాక్స్ అయినట్టున్నాడు? ఆ నీటి చూడండి రా. ఇదిగో సార్. సాలే చెప్పండి అమ్మా. జడ్జి గారు, బ్యాంకు లోను కట్టలేదని నా బ్యూటీ అనుష్కని జాకెట్ చించేసి, చుట్టూ నలిపేసి, కుచ్చుళ్ళు కుదిపేసి, చీర చించేసి అత్యాచారం చేశారు. ముద్దబంతి పువ్వు లాంటి నా అనుష్క జీవితాన్ని కాగితం పువ్వు చేశారు. కాగితం పువ్వు చేశారు. ముద్దుబంతి పువ్వా? ఈవిడ యువర్ ఆనర్, అనుష్క ఎలా ఉంటుంది? చందమామకి వైట్ చూడిదార్ వేసినట్టు ఉంటుంది, కానీ ఈ అనుష్క గౌడకి ఎదికి గౌన్ వేసినట్టు ఉంటుంది. ఏనుగు మీద ఎలక పిల్ల సారీ చేసిందంటే పబ్లికే కాదు సార్, గ్రహాంతర వాసులు కూడా నమ్మరు. జనాల మీద నోట్తో కాదు జడ్జి గారు, దాంతో జడ్జి గారు, మీకు హార్టే ఉంటే, దానికి ఫీలింగ్సే ఉంటే, మా కళ్ళతో కాదు మీ కళ్ళతో చూసి మేము నిజంగా ఈ అనుష్కని రేప్ చేసామనుకుంటే మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్. మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సాక్ష్యాధారాలు అనుష్క వైపే బలంగా ఉన్నా ఇది ఆచరణలో సాధ్యం కాదని గ్రహించి కేసు కొట్టివేయడమైనది. మన మీద కేసు పెడతాడు. ఏంట్రా ఓ తెగ సంకలు గుర్తేసుకుంటున్నారు? ఈ కోర్టులో కేసు ఓడిపోవచ్చురా, కానీ మిమ్మల్ని వదలను రోయ్. హైకోర్టుకి వెళ్తా, సుప్రీం కోర్టుకి వెళ్తా, అవసరమైతే ఐక్యరాజ్య సమితికి వెళ్తా. ఎత్తుల మీద ఎత్తులేస్తా, కేసుల మీద కేసులు వేస్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టిస్తారా? వచ్చాడు, ఆడికి చెప్పు. ఎవడాడు? హలో, నీ కాలు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్. నువ్వెవడరా కొత్త ఎంట్రీ? డిస్కో ఆడతావా? ఆడిస్తా. నా పేరేంటి తెలుసా?
బొక్క 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 భద్రం నా జోలికి వచ్చావంటే పెద్ద బొక్కెడతా. కాకా నువ్వు ఇంకా కరెక్ట్ గెలకలేదు. నన్ను గెలికినా కదా పట్టించుకోను, కానీ నా ఫ్రెండ్స్ ని గెలిగితే నాకు సాడిజం బాగా పెరిగిపోద్ది. నీ డార్లింగ్ అనుష్క మీద ఎట్టేసి చెప్తున్నా, నీ పీపు పగలకపోతే రేయ్, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కురా, పావలా కూడా కట్టను రా. నువ్వు కదలవంటే ఈసారి నిజంగా రేపు చేస్తారే. పదా. వీడికి ఇక రేపే. ఎవరి మీరు? మా వదిన మంచి జలక్కలాగా ఉంది. భద్రంబాయి లేడా? ఆయనతో మీకేం పని? భద్రంబాయికి డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాం. డబ్బులు ఇవ్వడానికా? అమ్మో, ఏమండి ఏమండి, తొందరగా రండి, చుట్టాలు వచ్చారు మనకి డబ్బులు ఇవ్వడానికి. మొత్తం అన్ని బ్యాంకుల నుంచి లాగేశాం కదే. వీళ్ళదేం బ్యాంక్? అవునా? అయినా మీరు నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఫ్రీగా? నువ్వు లోన్ కట్టలేదని నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి నా దగ్గర డబ్బులు లేవు స్పందించి మీరు నాకు సాయం చేయడానికి వచ్చారా? సహాయమాని శాతమా నీకు సిగ్గు శర్వం లేవటగా, నీతి జాతి కూడా లేదంటగా. ఏంటి వాగుతున్నారు? నీకు ₹1,00,000 చేతిలో పెట్టి ఆపరేషన్ చేయించి ఆర్డర్ తీయించేసి నిన్ను మా పెద్ద అక్క చేసుకొని చెప్పాడు. అని ఎవడు చెప్పాడు? డిస్కో ఈ బొక్క భద్రం కడుతున్న పెట్టుకుంటావురా, నీకు పెడతాను రా పెద్ద బొక్క. తీసుకెళ్తారా ఇల్లు? తప్పకుండా అంతే. వెళ్ళిపోండి. అమ్మయ్య, ఇలా మసక కొట్టాం. చూసుకునేవరా? గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నాకు అందరూ ఆళ్ళ కనిపిస్తున్నారేంటో. నరాలు చిక్కిపోయినాయి అనుకో. రేయ్, ఒకటి 10 టీలా? మీరు నాకంటే ముందే వచ్చారు. ఇది ఆఫీసు, ముందు బయటికి వెళ్ళండి. ఓ బాయా, ఫంక్షన్ కి స్టాఫ్ ఇన్వైట్ చేయకపోతే ఫీల్ అవుతారు. అందుకే స్టాఫ్ అందరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఫంక్షనా? ఎక్కడ? ఏ ఫంక్షన్? బాయ్ మిమ్మల్ని ఎవరిని పిల్లలేదా? రేపు బాయ్కి దుర్గమ్మ చెరువు దగ్గర కటింగ్ ఫంక్షన్. చిలిపి భద్రం బొక్క ఎంత బాగున్నావో. అబ్బో అనుష్క, ఎక్కడ వచ్చావే? రావే. ఏంటి ఏంటి, ఏదో ఊడిపోతున్నట్టు. నిజంగానే ఊడిపోయేలా ఉందే. ఇటు రావే చెప్తాను. వదలండి. కూర్చో కూర్చో కూర్చో. బ్యాంకులో అప్పులు కట్టేస్తావే. కొట్టేస్తాం మిమ్మల్ని. వాడి బాధ భరించలేకపోతున్నానే. అత్తంలో ఇచ్చేలా కనిపిస్తున్నారు, కళ్ళలో వాళ్ళే కనిపిస్తున్నారు. వయసులో కూడా ఏదో తేడా వచ్చిందే. నాకు అర్థం కావట్లేదు. నేను మగాడినా మాడగాడినా నాకే డౌట్ వస్తుంది. ఒకసారి టచ్ చేసుకుంటానే. దగ్గర రావే. చాలు చంపడం. నువ్వు వేసుగాడు కదా. హలో భద్రమాకయ్య, ఎట్లుంది మన టార్చర్? ఒరేయ్, నీకు దండం పెడతాను రా. వాళ్ళ చేత ఈ టార్చ్ రాపిచ్చరా. నువ్వు అమౌంట్ కట్టే వరకు నీకు టార్చర్ ఇలాగే ఉంటదిరా. డిస్కో ఆడించేస్తా. వెంటనే కట్టేస్తాను రా. ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు కట్టే. ఓ ఐడిబిఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, నో బ్యాంకు, ఎస్ బ్యాంకు అన్ని కట్టేస్తాను. ఒరేయ్, కట్టేస్తాను చెప్పాను రా. ఇంకెళ్ళండి రా మీరు. రేయ్, ఆ బొక్క భద్రంగా డీల్ చేస్తే బాగా వర్కౌట్ అయిందిరా. షేర్ ఎదురా? సారీ, బిగ్ నో క్యాష్. అదేంట్రా? రాత్రి మంచి కసక్కు పాటే.
బాయ్స్. ఎవరు ముందు వెళ్తారా నేను ఫస్ట్ సైజ్ లో షార్ట్ అయినా ఏజ్ లో వీడు లాంగ్ కదరా ముందు వీడే వెళ్తారా అదేంట్రా అమ్మాయిని సెట్ చేసింది నువ్వు ప్లేస్ అరేంజ్ చేసింది నువ్వు డబ్బులు ఇచ్చింది నువ్వు ఈ చోసాలు గడికి ఇస్తావంట్రా రేయ్ ఎంతైనా మన ఫ్రెండే కదరా ఈ సెంటిమెంట్ చాలరా వెళ్ళొస్తానే రేయ్ హెల్మెట్లు ఉన్నాయా బండికి పెట్టండి రా అరే అయ్యి కాదా అయ్యి ఓ అదా ఉన్నాయి ఉన్నాయి ఇంతకీ దాన్ని ఎక్కడ పెట్టేసినావురా లడ్డు కావాలా నాయనా ఏమైనా మరో లడ్డు కావాలా దొంగ మీద డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడే వస్తా నేను వస్తాడియా. నువ్వు వస్తావా రా మరో లడ్డు కావాలా నాయన వద్దు సార్ ఎవర్రా ఈ చెక్క అదే సార్ నా మరదలు పెళ్లికి ముందు రైటర్ రంగాని డిస్కస్ చేస్తున్నాం భూని పిలిపిద్దావా నాయన వస్తుందా డిస్కషన్ కి ఎక్కడా స్టేషన్ లో అవునోరే ఆ ముగ్గురు చెక్కలేరి వాళ్ళ సార్ పిలుస్తాం సార్ ఆగు ఏదో చెక్కేషాలు ఏమాక మొన్న నాకు ఇచ్చిన బ్రాండ్ ఏంట్రా యూ ఫ్రెండ్ సార్ కదా ఇది ఏంటో తెలుసా ఏంటి సార్ ఎల్ బ్రాండ్ లాఠీ బ్రాండ్ పెట్టి తిప్పితే ఒరేయ్ నేను చేద్దాం మీరు ఆ పని మీద ఉండండి సార్ సార్ నా మరదలు సార్ దీనికి సామాజిక న్యాయం నేను చేస్తాను మీరు కదా చేస్తారా ఆ? ఒక్క దెబ్బ తిను. రేయ్, రాణి సంపదన మాగాని చూడమని అమ్మాయి కావాల్సి వచ్చిందా? రేయ్, ఆగు నువ్వు ఆగక చెప్తాను. రేయ్, ఆగు. అయ్యో నోరు మూయి, దూరం జరుగు. చంపేస్తాను. ఎంత దిక్కుమాలిన